జనరల్గా ఆయనకి ఆ హోమం అయిన 2 నెలల్లో ఆయన ఫేమ్ కొద్ది డౌన్ అయింది, మనం గమనించవచ్చు. అంటే 3-4 మంత్స్లోనే బాగా డౌన్ అయింది. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు చేయిస్తున్నారు ఈ మధ్యన. నాకు ఇది మిస్టరీగా ఉంది, ఏది సింహాచలం ఎందుకు వెళ్ళరు అనే విషయంలో మీరు పూర్తిగా చెప్పదు కానీ చిన్న క్లూ ఇవ్వగలరా? వైష్ణవానికి కొద్దిగా యాంటీ ఉంటారండి ఆయన. ఓకే. ఎందుకంటే ఆ లక్షణం జాతకరీత్యా ఉంటుంది. మరి అలాగంటే చిన్నజీర స్వామి వారికి అవతల పక్క కొండనే ఇచ్చేసింది ఆ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇవ్వడం వేరు, పాటించడం వేరు సార్. ఇప్పుడు ఆయన గురువు కాకుండా ఇంకో గురువుని ఎవరైనా పాటిస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వాలి. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరి విషయంలో ఎలాగున్నా ఆయన గురువు గారు ఎవరైతే అనుకున్నారో అక్కడ నుంచి ఆయన లైఫ్ స్టైల్ మారింది. ఈసారి కూడా శారదాపీఠం నుంచి ఆయనకి పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ వస్తుందా? 100% జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందండి, 100% వస్తుంది. కానీ చిన్న పట్టు కోల్పోయి మళ్ళీ పట్టు సంపాదిస్తారు. ఓకే. అండ్ ఇది స్ట్రాటజికల్గా మాట్లాడుకున్నాం అనుకోండి, రేపు తెలుగుదేశం వచ్చినా కూడా ఈ పథకాలను ఇవ్వలేదు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ సోర్సింగ్ అనేది తెలియదు కాబట్టి అది కొద్దిగా ఇవ్వడం కష్టం. మరి పట్టు కోల్పోయి మళ్ళీ పట్టు సాధిస్తారు, ఇది కూడా కొంచెం ఎలాబొరేట్ చేయండి. మీరు ఏం చేస్తారంటే శ్లోకం చెప్తున్నారు, తాత్పర్యం ప్రతిపాదన చెప్పట్లా. మరి తాత్పర్యం ప్రతిపాదన చెప్తే కదా మాకు అర్థమయ్యేది. ఇప్పుడు గెలవడం ఛాన్సెస్ ఇటు ఉంటాయండి, తెలుగుదేశానికి ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తున్న భువనేశ్వరి గారు వస్తే యోగం బలమైంది, కానీ నిలబడాలి యోగం అక్కడ లేదు. యాక్చువల్గా ఆ నిలబడే యోగానికే మీరు అన్న అకల్టిజం వచ్చేస్తుంది. ఇప్పుడు అకల్టిజం పాటిస్తారా లేదా అనేది చూడాలి తప్ప. ఒకవేళ పాటించడం కొద్దిగా కష్టం, కానీ పాటిస్తే ఉంటుంది. అది బాలకృష్ణ పట్టుదల ఉంది, ఆమెకు ఆ పట్టుదల ఉంది. బట్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని పెద్దగా అంటే ఏ విషయంలో ఇట్లాంటి విషయాల్లో ఈ స్పిరిచువల్ అంశాల మీద వారు పెద్దగా శ్రద్ధ లేదు, వాళ్ళకి గురి లేదు అనే ఒక నమ్మకం. ఒక వెంకటేశ్వర గారి దగ్గరికే వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇటీవల కాలంలో. అది కూడా ఈమె పట్టుబట్టబట్టి హోమాల యాగాలు చేయించారు ఇటీవల, చూసారా? చాలా చేయించారు. ఈ దైవికంగా సుదర్శన హోమం చేయించారు, వైష్ణవపరంగా చేయిస్తున్నారు. ఆవిడ శాక్తేయంగా కూడా చేయిస్తున్నట్టు తెలిసింది. మరి ఒకవేళ చేస్తే నిలబెట్టుకోవటం అనేది సాధ్యమవుతుందా? నిలబెట్టుకోవడం కొద్దిగా కష్టం అండి. 3 years వరకు యోగం అనేది ఉంటుంది, తర్వాత వచ్చే యోగాలు కొద్దిగా డిస్టర్బెన్స్ బాగా చూపిస్తుంది. సో ఇప్పుడు అదే కనుక జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువ ఉంటుంది. ఒక 10 years వరకు ఆయనకు ఒక యోగం చూపిస్తుంది. ఆ 10 years మీకు ఎలాంటిదంటే ఈ అపోనెంట్లో వచ్చే పార్టీకి డిస్టర్బెన్స్ని కాయగలిగితేనే ముందుకి ఫ్యూచర్ అండి. సో ఇది ఎందుకంటే ఈ డిజాస్టర్ 3 yearsలో ఏం జరగబోతుందో చూసుకోవాలి వాళ్ళు. ప్లస్ అకల్ట్లో ఏ ఫామ్ని, ఆంధ్రప్రదేశ్లో మరో 3 ఏళ్ళలో డిజాస్టర్ కంపల్సరీ, పొలిటికల్ డిజాస్టర్ కంపల్సరీ. సో మీరు అన్ని మైండ్ బ్లోయింగ్ అంశాలే చెప్పారు, షేర్ చేశారు రవికుమార్ గారు. అది మొత్తం మైండ్ బ్లోయింగ్. ఏ రకంగా చూసుకుని ఎన్టీఆర్ గారిని టచ్ చేశారు, శవపాశుపతిని టచ్ చేశారు, తాంత్రికం ఎక్కువ టచ్ చేశారు. క్రైస్తవ ధర్మంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తంత్రం ఫాలో అవుతున్నారని చెప్పారు. సో చూడాలి రేపు పొద్దున ఏం జరుగుతుందో. ఎందుకంటే మీరు గమనిస్తే ఆయన లైఫ్ స్టైల్ గమనించండి, వాస్తుకు దగ్గరగా ఉంటుంది, గురు పాలనా విధానం దగ్గరగా ఉంటుంది. దేవుణ్ణి కొలుస్తున్నారు లేదా అనేది సెకండ్. అది గురువుని ఫాలో అవుతాడు. తంత్రం అండి. ఇప్పుడు తాంత్రికం అంటేనే ఇప్పుడు గురువు ఇచ్చి కదా. ఇప్పుడు ఆయన శారదాపీఠంలో కుంభాభిషేకంలో పాల్గొన్నారు, స్వయంగా ఆయన వెళ్ళి కుంభాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున వివాదాలు వచ్చినాయి. క్రైస్తవుడు ఏంటి ఆలయం గర్భాలయం పైనకి వెళ్ళి కుంభాభిషేకం చేయటం ఏంటి అని వచ్చినాయి. బట్ అది ఆయనకి కలిసి వచ్చిందంటారా? కంపల్సరీగా ఆయన గురువు గారు ఏం చెప్పినా ఆయనకి కలిసి వస్తుందండి. రైట్. ఆయనకి ఇప్పుడు ఆస్ట్రాలజర్